నమస్కారం మౌనిక గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? అసలు నేను సూపర్. నువ్వు వచ్చావు అని అంటే ఇంకా ఆనందంగా ఉన్నాను. రెట్టింపు సంతోషం అంటారు చూసారా, అలా అనిపించేస్తుంది. ఎందుకు? థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు మాట్లాడదామా, ఒక పాట వేసుకుందామా? యువర్ విష్ పాట. ఓకే, ఇది నేను రాసిన పాట. ఈ పాట కంటే ముందే మా మామయ్య ఒక పాట రాసిండు. మామయ్య నేను పాడతా అని చెప్పి బతిమిలాడి చిన్నగా మెల్ల రికార్డింగ్ చేసి అట్లా వదిలేసినాము. ఓవర్ స్టార్ అంటారు చూసిరా, ఒక్క డేలోనే 1 lakh వ్యూస్ వచ్చినాయి, 1 million వ్యూస్ వచ్చినాయి. అప్పుడు ఐ థింక్ ఒక 2-3 years బ్యాక్ అన్నట్టు నేనొస్తా బావా అని చెప్పి ఈ పాట రాసి అప్పచెప్పిన. అందులో కొన్ని సెలెక్ట్ చేసి మామయ్య ప్రోగ్రామింగ్ చేపించి రిలీజ్ చేసిరు. ప్రజల అభిమానుల దయతోటి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నా. సో ఆ పాట పాడతా, నాకు ఇష్టం బాగా. గడ్డి పూల చెట్లల్లా గవ్వలాట, మల్లె పూల గట్లల్లా మువ్వలాటో, బంతి పూల తోటల్లా బంతులాట, ఆ మెంతి పూల తోటల్లా గంతులాట, ఇటు రాయే పిల్లో నా రవ్వల మూట, మనం పోదం పిల్లో మల్లన్న పేట, ఇటు రాయే పిల్లో నా రవ్వల మూట, మనం పోదం పిల్లో మల్లన్న పేట, ఆ గడ్డి పూల చెట్లల్లా గవ్వలాడితే, మల్లె పూల గట్లల్లా మాట గలిస్తే, ఆ బంతి పూల తోటల్లా బంతులాడితే, మెంతి పూల తోటల్లా గంతులాడితే, నేనొస్తా బావో మల్లన్న పేట, నీకిస్తాలేవో ఆడి తప్పని మాట, నేను వస్తా బావో మల్లన్న పేట, నీకిస్తాలేవో ఆడి తప్పని మాట. ఇందులో లాస్ట్ చరణం ఉంటది. యాక్చువల్ గా ఈ సాంగ్ లో ఆ చరణం కి ఇష్టపడే నన్ను ఈ సాంగ్ వాడిచ్చారు అన్నట్టు, అది వినిపిస్తాం మీకు ఫస్ట్. ఈ చలికాలం అడగబట్టే ఉడుకేదాని, ఆనకాలం అలిగిపాయ అల్లుడేడని, ఎండాకాలం వెళ్ళిపాయ పిలగాడేడని, ముసలం వాళ్ళడగబట్టే జోడేడాని, నువ్వు వస్తవ బావో నాకు పెనిమిటి లెక్క, తీరుస్తవ బావో నా మునుపటి లెక్క, నువ్వు వస్తవ బావో నాకు పెనిమిటి లెక్క, తీరుస్తవ బావో నా మునుపటి లెక్క. ఇది అదిరిపోయింది అసలు. ఫస్ట్ పాడిన పాట ఇది. మీ మామయ్య రాశారు ఇది? నేను రాశాను. మీరే రాశారా ఫస్ట్? ఓకే, మీరు రాయటం ఫస్ట్. అసలు యాక్చువల్ గా లిరిసిస్ట్ అవుదాం అనుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎవరైనా సరే చక్కగా పాట పాడి నేను ఒక సింగర్ గా అవుదాం అనుకుంటారు కదా, పాట రాసేంత పరిణితి రావాలంటే అది చాలా పెద్ద విషయం. సో ఎలా వచ్చింది? నాకు అంటే చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ అన్నట్టు. ఈ పాట ఇదని కాదు, ఇంకా దీనికంటే ముందు చాలా సాంగ్స్ రాసుకున్నా గానీ ఒక అవకాశం రావాలి నాకు. అవకాశం కోసం చూసేసరికి ఆ టైం వచ్చింది. చిన్నప్పటి నుండే నార్మల్ గా నేను స్కూల్లో ఉన్నప్పుడు కవితలు రాసేది. చిన్న ఏవో నాకు తెలీదు, అంటే నేను పాట రాస్తున్నా, కవిత రాస్తున్నా, ఒక కథ రాస్తున్నా ఏం తెలియదు. కానీ నేను రాసేది, ఏదో ఒకటి రాసేది. రాస్తూ లాస్ట్ కి వచ్చేసరికి అది పాట అయిందన్నమాట. అది అందిస్తే అది ఈ స్టేజ్కి వచ్చింది. ఏ ఏజ్ అప్పుడు ఈ పాట పాడినప్పుడు? నేనా ఒక 3 years బ్యాక్. 3 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ నేను అప్పుడు 18 years. సో చక్కగా అప్పుడు పాట రాసేసారు, పాడేశారు, అంత బాగుంది. సో అలా ఓవర్ నైట్ లో అంత మంచి పేరు వచ్చేటప్పటికి ఏమనిపించింది? నాకు మంచిగా అనిపించింది. అంటే ఒక సంబరం. నాకు ఎట్లా అంటే దీనికి మ్యూజిక్ చేస్తారు, దీనికి ఇట్లా ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఇదంతా ఏం తెలియదు నాకు. నా మైండ్ సెట్ ఏంటంటే నేను వాడాలి, ప్రజలకు తెలియాలి, పాట బయటికి రావాలి. ఇదే కాన్సెప్ట్ నాకు. ఒకటే, నేను వాడాలి, ప్రజలకు కనబడాలి, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, అంతే. అదే కాన్సెప్ట్ తోటి చెప్తే అప్పటికి మామయ్య రాసేది అన్నట్టు పాటలు. మా ఊర్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. నేను ఇప్పుడు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మామయ్య ఒక పాట పాడతానే, నన్ను వాడిపోయే అనుకుంటూ తను రాసిన CDs అన్ని తెచ్చుకుంటూ ఎప్పుడు వినేది. వింటూ ఇక అదే అలవాటు అయిపోయింది అన్నట్టు. అంతకంటే ముందు నార్మల్ గా ఎట్లా అంటే మన ఇండ్లలో టేప్ రికార్డర్లు ఉంటుండే కదా, మా ఇంట్లో మా మామయ్యలు తెచ్చింది ఒక చిన్న టేప్ రికార్డర్ ఉంటుండే. అందులో వేసుకొని అప్పట్లో కొన్ని సాంగ్స్ ఉండేవి. ఎట్లా అంటే, ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నిండు పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా, నీ ఊరి పేరేంటి నీ పేరేమిటమ్మా, ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద ముట్టేసి చెప్పరాని ముద్దుగుమ్మాల బారి బొమ్మ. ఈ సాంగ్ ఇట్లా ఇదని కాదు, ఇట్లాంటి సాంగ్స్ ఎక్కువ వినేది అన్నట్టు. నాకు మంచిగా అనిపించేటి. అంటే సినిమా సాంగ్స్ తో పోలిస్తే, అంటే అవి తక్కువ ఇవి ఎక్కువ అని కాదు, నాకు ఇది ఒక ఇంట్రెస్ట్. మన తెలంగాణ, మన సంస్కృతి, మన సంప్రదాయం, ఇట్లా గోసి గొంగడి, ఆ దోతి, అదంతా చూస్తే నాకు ఏదో కొత్తగా అనిపించేది, కొత్త ఇంట్రెస్ట్ అనిపించేది.
నార్మల్ గా నన్ను చూసేవాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా నీకు అవెందుకు ఇష్టమే ఆ పాటలు ట్రెండింగ్ ఉండాలి నువ్వు మంచిగా ఇట్లా వేరే ఉండాలంటే మీ బాధ మీది నా ఇష్టం నాది నాకు ఒక ఇంట్రెస్ట్ అట్లా కళల మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇట్లా ఇక్కడ దాకా వచ్చింది అనమాట. సో 18 years కి ఆ పాట రాశారు. ఆ పాట రాయడానికి రీజన్ ఏంటి? రాయడానికి స్టోరీ ఉందా? లేదు అట్లా ఏం లేదు, పాట మీద ఇంట్రెస్ట్ అంతే. పాట మీద ఇంట్రెస్ట్. ఆ పాట ఎందుకు రాశారు? ఎందుకనంటే ఇంక రాయాలనిపించింది. అంటే నాకు బావ మరదల్లా ఏమంటారా ఆ రిలేషన్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది జనాలకి. ఎట్లా అంటే ఆ రిలేషన్ గురించి చెప్తేనే తొందరగా ఎక్కేది. మన పాత జానపదాలు కూడా ఎక్కువ బావ మరదళ్ళ మధ్యనే వచ్చేది కదా. నేను అట్లా వింటూ మనం కూడా ట్రై చేద్దాం, ఏముంది హిట్ అయితే హిట్ లేకపోతే ఫట్ అయితే ఫట్, కానీ రాయాలి పాడాలి అదే కాన్సెప్ట్ తోటి రాసిన పాడిన అందరి అభిమానుల దయ మామయ్య దయ ఇక్కడ దాకా వచ్చింది. కానీ సూపర్ తెలుసా, అంటే వెంటనే సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు, ఆ సక్సెస్ ని అలా నిలబెట్టుకోవాలి. తర్వాత వచ్చిన పాటలు ఇంకొక ఎత్తు చెప్పాలి అంటే. మదన సుందరి ఏంటి అసలు, మిలియన్స్ ఓపెన్ చేస్తే చాలు మిలియన్స్ మీద మిలియన్స్ వ్యూస్. చూస్తుంటే మామిడి మౌనిక, ఎక్కడ చూసినా మౌనిక మౌనిక మౌనిక. జగిత్యాల సింగర్. జగిత్యాలేనా ఇంకా ఏ ఊరు మీది? మాది సొంత ఊరు వచ్చేసి సోమన్పల్లి, జగిత్యాల మండల్. కానీ నేను పుట్టింది పెరిగింది అంతా చిన్నాపూర్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. మా అమ్మమ్మ అంటే నాకు బాగా ఇష్టం. తన దగ్గరే పెరిగిన చిన్నప్పటి నుండి. ఎందుకో దాన్ని బాధ అనిపిస్తుందా? బాధపడద్దు. సో అమ్మమ్మ అంటే ఇష్టమా బాగా? ఇప్పటికి వీళ్ళందరూ ఇంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం అమ్మమ్మ నాన్నమ్మ. అమ్మ నాన్న అంటే ఆబ్వియస్ గా, కానీ వీళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. నాకు అమ్మ నాన్న కంటే ఎక్కువ అమ్మమ్మ అంటే. ఇప్పటి కూడా తన దగ్గరనే ఉంటా నేను. అవునా? మరి అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? డాడీ ఫారెన్ వెళ్ళిండే, మమ్మీ ఇంట్లోనే బీడీలు చేస్తుంది. బీడీలు తయారు చేస్తారా? ఓకే. మీరు ఎంతమంది? ఒక చెల్లె తమ్ముడు, నేను పెద్దదాన్ని. పెద్దవాళ్ళు. ఓకే. చదువుకుంటున్నారా ముగ్గురు? ఇప్పుడు ఏం చదువుతున్నారు? నేను ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ ఎంఏ తెలుగు. వావ్ నైస్. చక్కగా చదువు కంటిన్యూ చేయాలి. చెల్లి తమ్ముడు? వాళ్ళు చెల్లి ఇప్పుడు డిగ్రీ కంప్లీటెడ్, తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్. వాళ్ళు కూడా పాటలు పాడతారా? లేదు, మా చెల్లి వాడదు కానీ మా మమ్మీ వాడేది చిన్నప్పుడు. సో అలా వచ్చేసింది. మా మమ్మీ ఎట్లా అంటే ఏమంటారు అంట్లు తోముతారు కదా, అప్పుడు వాడేది. మా డాడీ కూడా వాడతాడు అప్పుడప్పుడు. ఏదో ఒక పని చేసుకునేటప్పుడు. ఏ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు గుర్తుందా? అంటే తను కొన్ని సినిమా సాంగ్స్ వాడేది, నార్మల్ గా ఒక ఫోక్ వాడేది. సిక్కుడు జెట్లల్లారో ఓరి గంగరాజు నా సిగ్గు అయినాదిరా, ఓరి గంగరాజు నా సిగ్గు అయినాదిరా, ఓరి గంగరాజు ఈదుల్లా మేడంటివి ఓరి గంగరాజు ఇంతైనా గోడంటివి, ఓరి గంగరాజు ఇంతైనా గోడంటివి, ఓరి గంగరాజు ఈదుల్లా మేడేదిరా, ఓరి గంగరాజు ఇంపైన గోడేదిరా, ఓరి గంగరాజు ఇంపైన గోడేదిరా, ఓరి గంగరాజు తాళ్ళల్లా ఇల్లంటివి, ఓరి గంగరాజు తాగేంత కల్లంటివి, ఓరి గంగరాజు తాగినంత కల్లంటివి, ఓరి గంగరాజు తాళ్ళల్లా ఇల్లేదిరా, ఓరి గంగరాజు తాగినంత కల్లేదిరా, ఓరి గంగరాజు తాగేంత కల్లేదిరా, ఓరి గంగరాజు. ఇట్లా హమ్ చేసేది అన్నట్టు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ దగ్గర, నేను ఒక 3 years ఉన్నా మమ్మీ డాడీ దగ్గర అంతే. ఒక 2-3 years ఉన్నా అంతే. నేను 3rd class చదివే వరకు ఉన్నా. ఇంకా తర్వాత మొత్తము అమ్మమ్మ దగ్గరనే, ఇప్పటికి కూడా అమ్మమ్మ దగ్గరనే. సో మౌనిక, మరి అమ్మమ్మ అడుగుతారా ఈ పాట పాడు మౌనిక నా కోసం అని? దానికి ఏది ఇష్టం అంటే తనతోటే తీసినాం ఒక సాంగ్. మా ఇంట్లోనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే షూట్ చేసినాము. సంక్రాంతి కానుకగా, అంటే కొంచెం సేకరించిన పాట, దానికి మామయ్య యాడ్ చేసి రాసిన అనమాట. ఏ కిల్లు వారంగా ఎన్నీల లేసే సందమామయ్య, ఎన్నీల లేసే సందమామయ్య, ఇలలక్ష్మీదేవి తల కోసుకుందో సందమామయ్య, తల కోసుకుందో సందమామయ్య. అంతే, గుర్తొస్తలేదు ఎక్కువ. ఓకే. ఈ పాట ఇది బాగా ఇష్టం. తను ఉంటది, అమ్మమ్మ తాతయ్య కనిపిస్తారు అలా, మా చిన్నమ్మ కూడా కనిపిస్తాడు. సో మౌనిక, మరి మీ అమ్మమ్మ గారు ముందుగా ఊహించారా ఇంత ఫేమ్ వస్తుంది మా మనవరాలకి, ఇంత ఫేమస్ అయిపోతుంది, పేరు తెచ్చుకుంటుంది అని? అది అమ్మమ్మ ఇంత అనుకోలేదు. ఎట్లా అంటే నార్మల్ గా మా ఇంట్లో వద్దనే వాళ్ళు, కాకపోతే మామయ్య సపోర్ట్ ఉంది కాబట్టి తనని నమ్మి పంపించారు అన్నమాట.
ఏం కాదమ్మా నువ్వు వాడు ఏం కాదు ఏమవుతుంది మన మామయ్య ఉన్నాడు కదా అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేసేది. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళు ఆడపిల్లకి అవసరం ఇవన్నీ అనుకుంటే ఇట్లా మాట్లాడేటోళ్ళు. నీకేందమ్మా 10 మంది 10 రకాలు మాట్లాడతారు, నీకు నేనున్నా కదా, మేమందరం నమ్ముతున్నాం కదా, నీకేం భయం అని చెప్పి ఇట్లా నన్ను ఎంకరేజ్ చేసేది ఎక్కువ అనేది. ఇప్పుడు పుట్టాల్సింది ఈ జనరేషన్ లో పుట్టాల్సింది. అది కూడా వాడతాయి సాంగ్స్, బతుకమ్మ పాటలు మంచిగా వాడతాయి పాటలు. ఇంకా కాముడు పాటలు అని ఉంటాయి కదా, అవి కూడా వాడే నాకు నేర్పించేది సాంగ్స్. నేర్పించిన పాట ఒకటి పాడండి. అమ్మమ్మ నేర్పించిందా? గడ్డ పారసిలిక పారగా ఇదోని చేతికిచ్చి, గడ్డ పారసిలిక పారగా ఇదోని చేతికిచ్చి, గడ్డాలెక్కి ఆ గడ్డాలెక్కి ఒడ్డు దియ్యవు, ఓ భీమన్న గడ్డాలెక్కి ఒడ్డు దియ్యవు. ఇట్లా సంథింగ్ ఏదో ఉంటది, నాకు లిరిక్స్ మర్చిపోయినా కానీ ఏదో ఉంటది అట్లా. సో ఇవన్నీ పాడుతూ ఉంటే విని నేర్చుకున్నారన్నమాట. కానీ మౌనిక నువ్వు పాడే చాలా పాటలకి పెద్ద పెద్ద వాళ్ళు, సెలబ్రిటీలు, పాలిటీషియన్స్ వీళ్ళందరూ ఫిదా అయిపోయారు. అవునవును, నిజంగా. అంటే కొన్ని విన్న తర్వాత నాకు అనిపించింది నిజంగా భలే ఉన్నాయి అని. ఫస్ట్ పాట ఎప్పుడైతే రాసున్నావో ఆ తర్వాత మళ్ళీ వెంటనే రాసిన సాంగ్ ఏది? తర్వాత నేను రాసిన తర్వాత మామయ్య రాసి ఒకటి బంగారు బావ అని చెప్పి, దానికి అప్పటి నుండి మాకు ఎట్లా అంతకు ముందేమో పాట మీద ఇంట్రెస్ట్ ఉండేది, తర్వాత మాకు విజువలైజేషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పడ్డా అన్నట్టు. మాకు ఆ సాంగ్ శివవెల్ప అని బెస్ట్ కెమెరామెన్, నాకు ఎక్కువ ఇష్టమైన కెమెరామెన్ అన్నమాట. తను చేసిండు ఆ సాంగ్, తను కెమెరామెన్ గా చేసిరు. జిఎల్ నామదేవ్ అంకుల్ అని అంకుల్ నన్ను మంచిగా వాడిచ్చేటోళ్ళు, కొంచెం కోపం ఎక్కువ కానీ పాట మాత్రం మంచిగా వాడిస్తారు. తను మ్యూజిక్ చేసిరు. తర్వాత మామయ్య రాసిరా సాంగ్. కైలాటు కాల గంగు కారెడ్డాల లింగు, నీ సిలుక పచ్చ రంగు అది నిందె సీర కొంగు, సిరుబుర్రు నువ్వు సిరుబుర్రు లాడకే సిన్నారి లచ్చమ్మ, అట్లా బుర్రా బుర్రా ఉరకకే సింగారి లచ్చమ్మ, నువ్వు సిరుబుర్రు లాడకే సింగారి లచ్చమ్మ, అట్లా బుర్రా బుర్రా ఉరకకే సింగారి లచ్చమ్మ. ఓ కైతి కాల మామ నువ్వంటే నాకు ప్రేమ, నీ సూపుల సీమ కుడుతోంది అయ్యో రామ, నువ్వు పంచే గట్టు కస్తెరో బంగారి బావయ్య, నా పంచాబాణాల తిరెరో ముద్దుల బాలయ్య. Thank you so much. Namaste.